కూటమి ప్రభుత్వం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలపై తీవ్ర స్థాయిలో విచారణ జరిపి అధికారులపై చర్యలు తీసుకుంటుందని, ఇటీవల రాష్ట్రంలో పలు కార్యాలయాల్లో ముఖ్యమైన ఫైల్స్ తగలబడటం, వాటికి కారకులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో ప్రజాధనాన్ని దాచుకుందని, వాటిని అన్నిటినీ వెలికి తీస్తామని ఆయన తెలిపారు. టీటీడీ ఎంతో విలువైన ఫైల్స్కు ప్రత్యేక భద్రత కల్పించే రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న తగలబడే సంఘటనలు తగలబెడుతున్నారా అని అనుమానాలు వస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలపై కూటమి ప్రభుత్వం తప్పక చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సామంచి శ్రీనివాస్, అజయ్ కుమార్, వరప్రసాద్, డాక్టర్ శ్రీహర్రావు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఎన్నికల జరిగినాక అమరావతి కేంద్రంగా మైనింగ్ సంబంధించినటువంటి ఫైళ్లు దగ్నం అవ్వడం జరిగింది. అంతకుముందు హెరిటేజ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ దగ్నం అవ్వడం జరిగింది. దాని తర్వాత మదనపల్లి పుంగనూరు ఫైల్స్, మదనపల్లి ఫైల్స్, నిన్న తిరుపతి టీటీడీ ఫైల్స్. ఏంది ఫైల్స్ గొడవ? ప్రభుత్వం గతంలో కూడా ఉనింది, గతంలో కూడా ప్రభుత్వాలు పనిచేసాయి. ఎప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే ఇన్ని అగ్ని ప్రమాదాలు ఫైల్స్ మీద నడవలేదు ఎక్కడ. కాబట్టి ఫైల్స్ కాలుతున్నాయా, కాల్ చేస్తున్నారా? షార్ట్ సర్క్యూట్ అని కొందరు అంటారు, దీపం పడిపోయిందని కొందరు అంటారు. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? పూర్తిగా 5 సంవత్సరాల కాలంలో మొత్తం వ్యవస్థనన్నింటినీ నాశనం చేసి, వ్యవస్థనన్నింటినీ నిర్వీర్యం చేసి, తమ ఇష్టానుసారంగా ఫైల్స్లో సంతకాలు పెట్టి ఈరోజు ఫైల్స్ కాల్ చేస్తారా? ఎవ్వరు ఎక్కడ తప్పించుకునే అవకాశమే లేదు. గత ప్రభుత్వంలో ఎవరెవరు ఎక్కడెక్కడ తప్పులు చేశారో ఆంధ్రప్రదేశ్ ఫైల్స్ 5 సంవత్సరాల్లో మిత్రులారా, 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ ఫైల్స్ దందా మీద కాల్ చేసినంత మాత్రాన తప్పించుకునే అవకాశం లేదు మిత్రులారా. కాల్ చేసినంత మాత్రాన ఏదో అయిపోయింది, కాలిపోయింది కదా, బూడిదైపోయింది కదా అని చెప్పి గత అధికార పార్టీ వైసీపీ నాయకులు ఏదైనా పండగ చేసుకోవచ్చు. ముందుంది ముసళ్ళ పండగ. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు.